హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోస్లో ఏం మాట్లాడుకున్నాము అంటే మనం అసలు స్టాక్ మార్కెట్లోకి ఎలా రావాలి, అలాగే మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, స్టాక్స్లో మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలనే వీడియోస్ అయితే చూసామన్నమాట. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటి అంటే అసలు స్టాక్ మార్కెట్ బెస్టా లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ బెస్టా? ఇప్పుడు నేను కొత్తగా వస్తున్నాను, నాకు ఏమీ తెలియదు అనుకున్న వాళ్ళు ఫుల్ క్లారిటీగా అయితే వీడియో అయితే చూడండి. ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగుంటుంది, చివరి వరకు అయితే చూడండి. స్టాక్ మార్కెట్ గురించి తెలియాలి అనుకుంటే కనుక నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మీరు ఏం చేస్తారు అంటే ఒక కంటిన్యూస్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, నేను ఒక స్టాక్ మార్కెట్ గురించి తర్వాత అసలు డిమార్ట్స్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి ఇవన్నీ కూడా అయితే నేను ఒక సిరీస్ లాగా అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మీరు ముందుది వెనక ముందుది చూస్తే మీకైతే ఏమీ అర్థం కాదనమాట. మీరు ఏం చేస్తారు అంటే స్టార్టింగ్ నుంచి వరుసగా చూసుకుంటారండి. స్టాక్ మార్కెట్ మీద ఒక మంచి క్లారిటీ అయితే మీకు వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరైతే డైలీ చూస్తూ నన్ను ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి కనుకైతే మాట్లాడుకుందాం. ఎక్స్పీరియన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్లోకి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. స్టాక్ మార్కెట్లో రావాలి అంటే మీరు స్టాక్స్ కొని షేర్స్ అమ్ముకుంటాను అంటే దానికి మనం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు మనం షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టేటప్పుడు ఒక కంపెనీని చూస్ చేసుకొని ఆ కంపెనీ ఉంటుందా లేదా అని చెప్పేసి దాని గురించి అయితే మనం ఫుల్గా డీటెయిల్గా అయితే తెలుసుకోవాలి. అప్పుడు తెలుసుకొని మాత్రమే అసలు షేర్స్ ఎలా ఉన్నాయి వాటి గురించి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనం స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేయడానికి అయితే అవసరం అయితే ఉంటుంది. సో మనకి మ్యూచువల్ ఫండ్స్ అయితే అలా ఉండదన్నమాట. ఎందుకు అంటే మనం ఒక మంచి ఫండ్ను అయితే చూస్ చేసుకుంటాము. ఆ ఫండ్లో మనం డబ్బులు పెట్టాలి అనుకుంటే కనుక ఎవరినైనా తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే వీడియోస్ కానీ చూస్ చేసి మనం ఏం చేస్తాం, ఆ ఫండ్లో ఇది మంచి ఫండ్ అని చెప్పేసి మనకైతే అనిపిస్తుంది అనమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే మనకి ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మనం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఫస్ట్ డిఫరెన్స్ అయితే ఇది. ఇంకా సెకండ్ డిఫరెన్స్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. ఫ్రెండ్స్, మనకి స్టాక్ మార్కెట్లో రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఒక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నారు. స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీని చూస్ చేసుకున్నారు. ఆ కంపెనీని మీరు ఏదో కొంచెం పైన స్టడీ చేసేసి పెట్టేద్దామని చెప్పేసి అనుకుంటారు. సో అలాంటప్పుడు అసలు ఆ కంపెనీ ఎలా ఉంటుంది ఏంటి అది అని మీకు ఏమీ తెలియదు. సో మీరు ఏం చేస్తారు, ఒక 10,000 20,000 ఉంటే కనుక ఏం చేస్తారు, ఆ కంపెనీ షేర్స్లో పెట్టేస్తారు. పెట్టేసినప్పుడు ఏమవుద్ది అంటే ఆ కంపెనీ లాభాల్లో ఉంటే మనం కొంచెం ప్రాఫిట్లో ఉంటాం, లేకపోతే లేదు. అంటే అట ఇట 50-50% అనమాట. సో అలాంటప్పుడు రిస్క్ ఎలా ఉంటుందంటే అసలు చాలా హై రేంజ్లో ఉంటుంది. ఇంకా మ్యూచువల్ ఫండ్స్ గురించి కనుక మాట్లాడుకుంటే మనకి మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఒక ఫండ్ని చూస్ చేసుకున్నారు మ్యూచువల్ ఫండ్స్లో. సో మీరు ఏం చేస్తారు, ఆ ఫండ్కి సంబంధించిన కంపెనీస్ అన్నీ చూస్తారు. ఇప్పుడు మీరు ఒక 2,000 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారు అనుకోండి, మీరు పెట్టిన 2,000 రూపాయలు ఒక కంపెనీ షేర్ మీదే ఉండదు. అది ఏమవుద్ది అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి, అక్కడ హోల్డింగ్స్ అని ఉంటుంది. నేను నెక్స్ట్ యాప్స్లో చూపించేటప్పుడు అయితే చూపిస్తాను, చూడండి. మనం ఒక 2,000 పెడితే ఆ 2,000 కూడా ఏమవుద్ది అంటే డిఫరెంట్ కంపెనీస్లో పెడతారు, వాళ్ళు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో అలాంటప్పుడు ఒక కంపెనీ లెగొచ్చు, ఒక కంపెనీ మనకి లాస్ రావచ్చు. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఒక కంపెనీ పడిపోయినా ఒక కంపెనీ లెగిసినా కూడా మనకి మన డబ్బులు అనేది కొంచెం సేఫ్గా ఉంటుంది. సో రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది స్టాక్స్తో కంపేర్ చేస్తే. సో స్టాక్స్లో మనకి ఎక్కువ రిస్క్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్లో అయితే రిస్క్ అయితే తక్కువ ఉంటుంది. ఇంకా ప్రాఫిట్స్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, మనకి స్టాక్స్లో ఎలా ఉంటుంది అంటే కంపెనీ కనుక లాభాల్లో ఉంటే మనం ప్రాఫిట్లో ఉంటాం, లేకపోతే లేదు. అది ఆ షేర్స్ అమ్ముకున్నప్పుడు మనం లాభాల్లో ఉంటాము, లేకపోతే లేదు. కానీ మ్యూచువల్ ఫండ్స్లో అయితే అలా ఉండదు. ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఏం చేస్తారు అంటే ఒక సిస్టమేటిక్గా మీరు డబ్బులు కట్టుకుంటూ వెళ్తారు కాబట్టి మీకు ఏమవుద్ది అంటే ఆ వడ్డీ రేట్ అనేది మనకి ఎక్కువ వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు మన డబ్బులు ఎక్కడికి పోవు, సేఫ్ జోన్లో ఉంటాము, మనకి ప్రాఫిట్స్ అనేవి కూడా ఎక్కువగానే వస్తాయి అన్నమాట మీరు లాంగ్ టర్మ్లో మ్యూచువల్ ఫండ్స్ కనుక పెట్టుకుంటే. సో అలాంటప్పుడు ఏమవుద్ది అంటే కనుక మనం స్టాక్స్తో పోల్చుకుంటే మనకి మ్యూచువల్ ఫండ్స్లోనే ప్రాఫిట్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ వర్క్ అనమాట. అంటే ఇప్పుడు మీరు ఒక స్టాక్ మార్కెట్లో పెట్టేటప్పుడు అసలు ఆ స్టాక్ మార్కెట్ ఎలా ఉంది, అసలు ఆ కంపెనీ ఏంటి, దాని సిఇఓస్ ఎవరు,
అసలు అది ఎప్పుడు పెట్టిన కంపెనీ, లేకపోతే ఈ కంపెనీలో పెడితే మనకు డబ్బులు వస్తాయా రావా, ఇలా బొచ్చడు మనమైతే హార్డ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది మనం వన్స్ స్టాక్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు. కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఏముంటుంది అంటే మీకు ఏ ఎక్స్పీరియన్స్ ఏమీ లేకపోయినా మీకంటూ మీ ఫండ్ ద్వారా మనకి ఫండ్ మేనేజర్ అనేవాడు ఒక ఆయన ఉంటాడు. సో తను ఏం చేస్తాడు అంటే అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకుని, లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను మ్యూచువల్ ఫండ్స్ గురించి ఫుల్ డీటెయిల్స్, ఆ వీడియో అయితే చూడండి. మన మన తరపున ఒక ఎక్స్పీరియన్స్ ఫండ్ మేనేజర్ ఉంటాడు కాబట్టి మన డబ్బులు అనేది సేఫ్ జోన్లో ఉంటాయి. సో అలాంటప్పుడు మీకు ఏ ఎక్స్పీరియన్స్ ఉండదు. సో మీరు ఏం చేస్తారు అంటే డబ్బులు తీసుకెళ్ళి ఒక ఫండ్లో పెడతారు, మన తరపున ఆ ఫండ్ మేనేజర్ అనేవాడు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. సో అలాంటప్పుడు మనకి ఏ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు, మనం సేఫ్ జోన్లో ఉంటాం అనమాట. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి అయితే మాట్లాడదాం. ఫ్రెండ్స్, మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే మనకంటూ ఒక క్లారిటీ అయితే ఉండదన్నమాట. అంటే 2000 పెట్టాలా, 3000 పెట్టాలా, లేకపోతే 10,000 పెట్టాలా అని ఒక క్లారిటీ అయితే ఉండదు. మీరు ఏం చేస్తారు మిస్టేక్స్ అంటే స్టాక్ మార్కెట్లో ఈరోజు సపోజ్ ఒక 2000 మీకు ప్రాఫిట్ వచ్చిందనుకోండి, నెక్స్ట్ ఏం చేస్తారు, ఈ 2000 పెట్టి కూడా ఇంకో స్టాక్స్ ఏదన్నా కొనేద్దాం, ఏదన్నా షేర్ కొనేద్దాం అని చెప్పేసి ఒక బ్లైండ్గా అయితే వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు మీరు పెట్టిన డబ్బుల కంటే ఈ వీటిని కూడా యాడ్ చేసి ఏం చేస్తారు, మొత్తం స్టాక్ మార్కెట్లోనే అటు ఇటు మీకంటూ ఒక ఐడియా అనేది ఉండదన్నమాట. ఈ రోజు వచ్చాయి కదా రేపు కూడా పెట్టేద్దాం అని చెప్పేసి మీరు ఏం చేస్తారు, అన్ని డబ్బులు తీసుకెళ్ళి అటు ఇటు ఇటు అటు చేంజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏమవుద్ది అంటే కనుక మీ డబ్బులు అయితే మీరు లాస్లో అయితే ఉండడానికైతే ఛాన్స్ ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఉంటుంది అంటే మీరు ఇంత మంత్లీ నేను ఇంత కట్టుకోవాలి, ఒక 2000 కట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. సో మీరు ఏం చేస్తారు, అసలు ఎంత పెట్టాలి ఏమని ఈ క్లారిటీ అసలు ఏమీ లేకపోయినా కూడా మంత్కి 2000 చొప్పున నేను కట్టుకుంటాను, లేకపోతే 2 మంత్స్కి ఒకసారో 3 మంత్స్కి ఒకసారో లంసంలో నేను ఇంత వేసుకుంటాను అని చెప్పేసి మీకైతే ఒక క్లారిటీ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మాత్రం స్టాక్ మార్కెట్లో ఇలా చేస్తారు. మీకు మ్యూచువల్ ఫండ్స్లో అయితే మీకంటూ ఒక సిస్టమేటిక్గా ఇంత పే చేయాలి, కట్టుకోవాలి అని చెప్పేసి మీకైతే ఒక క్లారిటీ అయితే ఉంటుందన్నమాట. సో ఈ 4 పాయింట్లు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వీటికంటే మెయిన్ పాయింట్ ఇంకొకటి నేను చెబుతాను ఫ్రెండ్స్. ఈ 5 పాయింట్లు అయితే మీరైతే చాలా జాగ్రత్తగా అయితే తెలుసుకోండి. మనకి రెండిటికి మధ్య డిఫరెన్సెస్ అయితే నేను ఈ వీడియోలో చెప్తున్నాను. సో మీరు క్లారిటీగా వీడియో అయితే వినండి. మీరు వన్స్ స్టాక్ మార్కెట్లో పెట్టాలా, మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలా. సో 5th పాయింట్ ఏంటి అంటే ట్యాక్స్ సేవింగ్ బెనిఫిట్స్ అనమాట. ఫ్రెండ్స్, చాలామందికి తెలియదు అనమాట ట్యాక్స్ సేవింగ్ బెనిఫిట్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసాము అంటే మనకి ఎంత ప్రాఫిట్ వచ్చినా ఏం వచ్చినా కూడా స్టాక్ మార్కెట్లో మనం ట్యాక్స్ అనేది పే చేయాలి. అంటే ఒక 15%, 20%, 12% ఇలా ఉంటాయి అన్నమాట. సో మనం చూస్ చేసుకున్న స్టాక్స్ని బట్టి, లేకపోతే మనకు వచ్చిన ప్రాఫిట్స్ని బట్టి. సో అలాంటప్పుడు ఏమవుద్ది అంటే మనకి ట్యాక్స్ సేవింగ్ అనేది అసలు ఏమీ ఉండదు. మొత్తం అసలు మనం ఇంత పర్సెంటేజ్ ట్యాక్స్ కట్టాలి అని చెప్పేసి మనం స్టాక్స్ కొనుక్కుంటే ఆ స్టాక్ మార్కెట్లో మనం ఇంత పే చేస్తూ ఉండాలి. ట్యాక్స్ సేవింగ్ బెనిఫిట్స్ అనేది స్టాక్స్లో, షేర్స్లో అయితే ఉండదు. నెక్స్ట్ మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే గవర్నమెంట్కి సంబంధించిన ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్ అని కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఆ ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్లో మనం డబ్బులు పెట్టాము అంటే ఆ ఫండ్స్ మనం చూస్ చేసుకొని కట్టుకుంటున్నాము అంటే మనకి ట్యాక్స్ సేవింగ్ ఇయర్కి 1.5 అంటే 1,50,000 వరకు మనకి ట్యాక్స్ సేవ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. అది ఎలా అంటే సెక్షన్ 80C ప్రకారం మనం ట్యాక్స్ సేవింగ్ 1,50,000 వరకు మనం అయితే సేవ్ చేసుకోవచ్చు. సో అది నేను ఒక వీడియో అసలు సెక్షన్ 80C అంటే ఏంటి దాని గురించి కూడా నేను ఒకైతే వీడియో చేస్తాను. సో మనకి ఏంటంటే స్టాక్స్లో ట్యాక్స్ సేవింగ్ బెనిఫిట్స్ అయితే ఉండవు, మనకి మ్యూచువల్ ఫండ్స్లో అయితే స్టాక్ సేవింగ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు స్టాక్స్లోకి రావాలా, మ్యూచువల్ ఫండ్స్లోకి రావాలా అని చెప్పేసి మీరు అనుకుంటే కొత్తగా వచ్చేవాళ్ళు నాకు తెలిసి మ్యూచువల్ ఫండ్స్ అయితేనే బెస్ట్ ఆప్షన్ అనమాట. ఫ్రెండ్స్, ఈ మ్యూచువల్ ఫండ్స్లో మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి అసలు తెలీదు. ఎందుకు అంటే లాస్ట్ మన అక్టోబర్ మంత్లోనే 25,000 కోట్లు ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్లోనే పెట్టుబడులు పెట్టారు ఇండియా మొత్తం. సో అర్థం చేసుకోండి మ్యూచువల్ ఫండ్స్ ఎంత బెనిఫిట్స్ లైఫ్లో మనకి. సో లాస్ట్ మంత్లోనే అసలు హైయెస్ట్ రికార్డ్ అనమాట ఇప్పటి వరకు ఇండియాలోనే 25,000 కోట్లు ఓన్లీ పెట్టుబడి పెట్టారు మ్యూచువల్ ఫండ్స్లో మనకి. సో మీరు ఏం చేస్తారు అంటే కొత్తగా వచ్చేవాళ్ళు స్టాక్స్ గురించి కొంచెం తెలుసుకోండి.
స్టాక్స్లో ఏం చేస్తారు అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ కట్టుకుంటానే స్టాక్స్ను కొంచెం తెలుసుకొని మీకు ఎక్స్పీరియన్స్ అనిపిస్తే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. సో రెండింటి డిఫరెన్స్ నేను ఈ వీడియోలో అయితే ఫుల్గా క్లారిటీగా అయితే చెప్పాను. ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారు అంటే రెండింటికి ఫుల్గా చూడండి. ఫుల్గా చూసిన తర్వాత అర్థమైతేనే నెక్స్ట్ వీడియోస్ ఇవన్నీ చూడండి. మీరు మధ్యలో ఏదో ఒక వీడియో చూసేసి లేకపోతే కంటిన్యూస్గా నేను ఒక క్లాసులాగా అయితే చెబుతున్నాను అనమాట. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, రెండింటి డిఫరెన్స్ ఇలా అయితే నేను ఒక క్లాసెస్ లాగా వెళ్తున్నాను. సో మీరు ఫస్ట్ నుంచి చూడండి, మీకు మధ్యలో నుంచి చూస్తే అర్థం కాదు. సో నెక్స్ట్ వీడియోలో నేను ఏం చెప్తాను అంటే అసలు స్టాక్స్లోకి రావాలి అంటే మీకు బెస్ట్ యాప్స్ ఏ ఉన్నాయి అంటే డిమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఆ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా నేను కంటిన్యూస్గా చెబుతాను ఒక క్లాసెస్ లాగా. సో మీరు ఏం చేస్తారు అంటే కనుక ఫుల్ క్లారిటీగా వినండి. విన్న తర్వాత మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవాలా, స్టాక్స్లో పెట్టుకోవాలా, ఇంకా మీ ఇష్టం. సో ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపించింది అని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను. చిన్న లైక్ అయితే ఇవ్వండి, నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది.